ఇంటి నిండా మనుషులతో కలకలలాడుతూ ఉండే ఇంట్లో మనసుకి తృప్తి లేని పండగ చేసుకొని అవ్వ అయ్యని అలా వదిలేసి వస్తుంటే నా ప్రాణం పోయినంత పనయింది. ఇప్పుడు మా అమ్మమ్మ తాతకి వచ్చిన కష్టం ఇంకెవరికి రావద్దని కోరుకుంటా నేనైతే. ఆ పాపిష్టి దేవుడు వాళ్ళకే ఇలాంటి తలరాత ఎందుకు రాసిండో మరి. వాళ్ళకే గాని ఒక కొడుకు ఉండుంటే మమ్మల్ని ఎవ్వరిని బ్రతిమిలాడాల్సిన అవసరం లేకుంటుండే. అత్త కోడళ్ళు మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా కొడుకు కోడలు పిల్లలు ఇంట్లో ఉంటే అదే చాలనుకుంటారు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా అమ్మమ్మ ఎప్పుడు ఏడుస్తూ ఉండేది నా బిడ్డ ఒక్కతే అని. అప్పుడు నేను చెప్పేదాన్ని తమ్ముడు నేను ఉన్నాం గదా అని. అప్పుడప్పుడు మా మమ్మీ అన్నదమ్ములు లేరు అని బాధపడినప్పుడు మాత్రమే మేం బాధపడే వాళ్ళం గాని, మాకైతే ఒక మేనమామ లేడు అనే బాధ అయితే ఎప్పుడూ లేకుండే. ఫస్ట్ టైం నిన్న అనిపించింది నాకు మాకొక మేనమామ ఉంటే మా అమ్మమ్మ తాతకి ఈ పరిస్థితి రాకపోతుండే అని. మా అమ్మమ్మ తాతల్ని బాధ పెట్టకుండా ఎప్పుడంటే అప్పుడు వెళ్తున్నా అంటే మానవత్వం ఉన్న మనిషిని భర్తగా పొందిన కాబట్టే వెళ్ళగలుగుతున్నా. అందరిలాగే ఆయన కూడా స్వార్థపరుడు అయి ఉంటే ఇంకా నా పరిస్థితి ఏంటో వాళ్ళ పరిస్థితి ఏంటో ఊహించలేను. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు. అలాంటి గొప్ప ప్రేమని వంచిన వాళ్ళని మర్చిపోవడం కరెక్ట్ కాదు.